అంటే ఇప్పుడు దొంగతనం చేసి ఇంట్లోకి వెళ్ళినప్పుడు తాళాలు మిత్తెల కింద ఉంటాయా? మెత్తల కింద ఏం సామాన్ ఉండదు సార్. ఏదైనా సెల్ఫ్లలో ఏదైనా బట్టల కింద ఇది కిచెన్లో కానీ అక్కడికే పెడుతురు. ఒక ఉప్పు డబ్బులు అక్కడికే పెడతారు. తాళాలు బీరువా కింద ఇక్కడ కింద ఉంటుంది, అక్కడ సైడ్లో పెడతారు. ఉదయం చూసుకోకుండా ఉదయం పడుకొని రాత్రులు తాళాలు వేసిన దొంగతనం చేసుకొచ్చి ఆ సొత్తులు మార్వాడికి ఇచ్చేవాడు. అలాగే సికింద్రాబాద్, ఉప్పల్, అంబర్పేట చేస్తాను. రామంతపూర్. అప్పుడు నీకు పెళ్ళయిందా? కాలేకున్నప్పుడు సార్. పెళ్ళి కాదు. పెళ్ళి ఎప్పుడైంది? పెళ్ళి 2011 లేదు సార్. 2011. ఎవరు నీకు ప్రేమించి పెళ్లి చేసుకున్నావా లేదా పెద్ద అరేంజ్ మ్యారేజ్ సార్. వీళ్ళ చుట్టాల ఇంట్లో నేను ఉండి అక్కడ ఉండి దొంగతనం చేస్తుంటే వాళ్ళకి ఇట్లా ఇస్తుంది డబ్బులు. అట్లా ఒక పిల్లని చేసుకోవాలంటే వీళ్ళ అమ్మ వచ్చి అడిగింది. అడిగితే ఈ దొంగనికి ఎవరికి ఇస్తారని చెప్పి చేసుకున్నా, ఒప్పుకున్నా. అట్లా మా ఇంట్లో తెలియదు సార్. వీళ్ళ అమ్మ వచ్చి. ఎలా జరిగింది అంటే మా అత్త వచ్చింది సార్. వచ్చి మా అమ్మకు అన్నది, ఎట్లా నీ బిడ్డ ఉందిగా పెద్ద బిడ్డకి ఇచ్చి ఎట్లా మీ ఆయన తాగుతూ ఉంటాడు, నీకు చేయడం నీకు చేత కదంటే ఈయన తీసుకొని ఆమె వచ్చింది. సరే ఇచ్చి చేస్తా అని చేసింది. మా అమ్మకు అన్నీ తెలుసు సార్, తెలిసి వేసి ఇచ్చింది నాకు. అంటే దొంగని తెలుసు? మా అమ్మకు తెలుసు. నీకు తెలియదు? నాకు తెలియదు. మీకు చెప్పలేదు? చెప్పలేదు. నేను వద్దు, ఇంత తెలియదు, చిన్న వయసు సార్, 13 సంవత్సరాలు ఉండేను అంతే. అయితే ఇంకా పొడుగు 7th చదువుతుండే సార్. పొడుగున్నందుకు అందరు ఇంత వెళ్ళి ఇంకా నీ బిడ్డ పెళ్ళి చేయలేవా అని చేసి వచ్చింది. నాకు ఇష్టమే లేదు సార్ అప్పుడు పెళ్ళి అనేది. ఆమె ఎంత ఆమెనే చేసి ఇచ్చింది. అంటే ఈ దొంగ విషయం నీకు తెలియదు కానీ మా అమ్మకు తెలుసు. పెళ్ళి అయిన తర్వాత ఆమెనే చెప్పింది, 3 దొంగనే వేసి ఇచ్చిన, అది కావాలని వేసి ఇచ్చింది మా ఇంట్లో. ఎందుకు? మా ఇంట్లో నేను నచ్చాను, ఇప్పటికీ నచ్చాను. మీ అమ్మగారికి కూడా? ఎందువల్ల? ఆమె అస్సలు పడనే అసలు ఏం పని చేయ అని ఇంకా ఆమెకు నచ్చాక ఇంకా చేసి ఇచ్చింది. దొంగతనం చేస్తున్నప్పుడు వీళ్ళ ఇంట్లో ఉండేవాడు? వీళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో, వీళ్ళ మేనమామ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఉండు అమ్మ ఉప్పల్లో అక్కడ. అంటే దొంగతనం చేసే వస్తు వీళ్ళు కూడా ఇచ్చేవాడు? ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఉండే కాబట్టి ఇస్తుంటే, ఖర్చు పెడుతుంటే పైసలు. అవి ఏం ఇచ్చేవాడు? పైసలు వాళ్ళే బంగారం గిరిపెట్టి ఇస్తారు ఏదైనా షాపులలో. అవి డబ్బులు వాళ్ళకి ఇస్తుంటాయి అంతే. మరి పెళ్ళైన తర్వాత దొంగతనంకి వెళ్తున్నప్పుడు ఎప్పుడు తెలిసింది దొంగ అనే విషయం? అంటే పెళ్ళైన తర్వాత పాప పుట్టిన తర్వాత తెలుసు సార్. అంతకుముంచి నేను పట్టించుకోతుండే. ఏం పని చేసేవాడు? ట్రావెల్స్లో పనిచేసేవాడు అని చెప్పేవాడు. సరే అని నైట్ 9 గంటలకు వెళ్ళేటోడు, 4-5 గంటలకు వచ్చేటోడు. 2-3 సార్లు ఒకసారి 20,000 ఇచ్చిండు, ఒకసారి 10,000 ఇచ్చిండు. ఇట్లా నీకు ఎందుకు ఇన్ని కనుమొస్తా అంటే అడ్వాన్స్ అడిగినా అది అడిగినా అని వచ్చి చెప్పేటోడు. అట్లా ఇంకా నేను సైలెంట్ అయిపోయేదాన్ని, ఏమనుకుంటుంది. తర్వాత పాప పుట్టిన తర్వాత మమ్మీ అనేది, నీ 3 దొంగతనాలు చేస్తాడు, నీ అత్త కొంచుకున్నది ఏవేవో అంటుండే. నన్ను తెలిసి నువ్వు ఎందుకు ఇచ్చినావు అంటే, ఇస్తే ఏమైనా నువ్వు మీ అయ్యేమని పని చేసి చేస్తాడా, అది చేస్తాడా, చేసిస్తాడా అని అన్నాడు. సైలెంట్ ఉంటుంది. అంటే రాత్రులు వెళ్ళి ఉదయం ట్రావెల్స్ పని మీద వెళ్ళి వచ్చేవాడు. అంటే బంగారం తెచ్చేవాడా డబ్బులుగా? డబ్బులే తెచ్చేవాడు సార్. నేనైతే 1 year దాకా డబ్బులే తెచ్చాడు. వారానికి 5,000 ఇట్లా, నెలకు 10,000, అప్పుడప్పుడు 20,000 ఇట్లా తెచ్చేవాడు. బంగారం తెచ్చి నాకు చెప్పేటోడు కాదు, అవే గిరిపెట్టి నాకు ఇచ్చేటోడు. మరి దొంగతనం చేస్తూ కాకుండా దొంగగా అక్కడ తెలియకుండా ట్రావెల్స్ అడ్వాన్స్ తీసుకొచ్చి ఇచ్చేవారు కాబట్టి నీకు పెద్ద అనుమానం రాలేదు. మరి ఈ దొంగ అనే విషయం ఎప్పుడు తెలిసింది? పాప పుట్టిన తర్వాత హాస్పిటల్ ఉండే సార్ నేను, ప్రైవేట్లో వికారాబాద్లో. అయితే ఇంకా డబ్బులు కట్టాలి అంటే అప్పుడు కొన్ని విషయాలలో తెలిసింది. ఇంట్లో బంగారు చిట్టీలు దొరికినాయి, ఇవన్నీ ఇంతగానో బంగారు చిట్టీలు నీ దగ్గర ఎక్కడే అంటే చెప్పేవాడు కాదు. మా అయ్య కాదు, ఇట్లా వేరే వాళ్ళే ఇట్లా ఇచ్చిర్రు ఫ్రెండ్స్ అంటే సరేలే అంత పట్టించుకోబోతుండే. ఒకసారి ఇంకా కడుపుతున్న తర్వాత నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిన. మా అమ్మ అనేది, నీ 3 దొంగతనం చేసేటోడు అది. నేను అడిగితే నేను ఎందుకు చేస్తాను, నాకేం అవసరం అని నేను అన్నట్టు. ఇంకా నాతో అన్నీ దాపెట్టోళ్ళు, ఏం చెప్పబోతుండే సరంగా. తర్వాత ఒకసారి నా బండి కొనుక్కున్నాడు. బండి కొన్న తర్వాత బండి ఆర్ట్స్ ఇంటికి వస్తుంది కదా సార్, అట్లా ఆర్ట్స్ గురించి ఫోన్ చేసిర్రు పోలీసు వాళ్ళు. ఫోన్ చేస్తే నాకు తీసుకొని వెళ్ళారు, చిక్కడపల్లి పిఎస్కి వెళ్ళాడు. నా ఫోన్కి ఫోన్ వచ్చింది, బండి ఆర్ట్స్ వచ్చింది అమ్మ ఇట్లా బాద్రపుర జూ పార్క్ ఆడ అని అంటే సరేలే అని నేను చేసాను. అప్పటికి నేను కడుపుతోనున్న తర్వాత డెలివరీకి ఇంకా టైం ఉంది అనగానే ఈయన వెళ్ళిన తర్వాత ఏమైనా సీన్ ఎందుకు పోయినావు అంటే, ఏం లేదు నేను దొంగతనాలు చేసిన అందుకోసం నాకు తీసుకోపోయినా అని అన్నాడు.
అన్న తర్వాత ఏం దొంగ చిక్కడపల్లి పిఎస్ ఫస్ట్ పిఎస్ అదే సార్. చిక్కడపల్లి పిఎస్కి వెళ్తే ఏమైంది సార్ అంటే మీ ఆయన దొంగతనాలు చేసేటోడు నీకు తెలియదా అది మాకు తెలియదు సార్. అప్పటికి నీకు తెలియదా అది లేదా ఇది లేదా అని మాకు తిట్టేటోళ్ళు సార్. అది డబ్బులు తిడుతుండే పోలీసు వాళ్ళు. మీరు తెలియలేదా దొంగ సొమ్ము మీరు ఎట్లా పెడతారు అవి కానీ వీళ్ళు తప్పు చేస్తే మాకు లంచ్ చేసిన వాళ్ళని మాకు అడ్డవులో తిట్టేటోళ్ళు సార్. మాకు ఘోరంగా తిట్టేటోళ్ళు. వారం రోజులు పిఎస్లో కూర్చోబెట్టుకోరు సార్. మాకైతే కడుపుతూ ఉండే నేను మస్తు మాటలు అంటారు సార్. మాకైతే చేసింది నేను కానీ మాకు తిట్టేటోళ్ళు సార్. ఘోరంగా తిట్టేటోళ్ళు. ఇల్లు వచ్చి ఇంట్లో మొత్తం దాచి అందరు ముంగట ఇజ్జత్ తీస్తుంటే సార్. పోలీసు వాళ్ళు వచ్చి కాలు మొక్కినా కాళ్ళతో దన్నారు సార్. ఇప్పటికీ గుర్తుకుంది మాకు. కడుతున్నప్పుడు కాళ్ళతో దన్నారు. కాళ్ళ మెట్టల కాడ నుంచి వదిలిపెట్టలేదు సార్. వారం రోజులు రాజన్న సీసెస్లు కూర్చోబెట్టుకోరు సార్. నాకు మా చిన్న పాపకు పెద్ద పాప ఉండే పుట్టి 2 years అవుతుంది. ఆమె నాకు 2 కూర్చోబెట్టుకుని ఈయనతో పుస్తల తాడు నుంచి అన్ని తీసుకో. అసలు ఈయన ఏమి వేయలేడు సార్. 2 పుస్తలు వేసి నాకు ఏమి మెట్టెలు పట్టి అన్నీ తీసుకోరు సార్. మస్తు బాధ పెట్టారు సార్. మాకైతే ఏ ఇంట్లో ఉండని ఇంటికాడికి నేను తీసుకొని వస్తే బేడి తీసుకొచ్చి బియ్యం కాడ నుంచి అన్ని రాషన్కి తీసుకుపోయాడు సార్. అసలు ఈయన ఏమి వేయబోతుండే ఎన్నిసార్లు చెప్పిన వేయబోతుండే సార్. ఇక్కడ పోలీస్ స్టేషన్లో మొదటిసారి వెళ్ళినప్పుడు వారిని కడుపుతూ ఉన్నప్పుడు వారం రోజులు పెట్టారని చెప్తున్నాను కదా. తర్వాత బయటికి వెళ్ళకి వచ్చాను. బయటకు నేనే బెయిల్ తీసిన సార్. బెయిల్ తీసి వద్దు చెయ్యకంటే పోలేడు సార్. పోకపోయినా మళ్ళీ ఇంటికాడికి వచ్చి నైట్లో 12-1 బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ దొంగతనం చేశారు. పోలేడు సార్. అప్పుడు నా దగ్గర ఉండే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మేము. వెళ్తే మా అమ్మ నేను అందం కూర్చొని అన్నం తిని పండుకున్నాం సార్. గేట్లు దుంకొచ్చి నాకు తీసుకొని వెళ్ళి సార్. మళ్ళీ నల్లగుంటోళ్ళు మలకపేటోళ్ళు సార్. అంత ఐడియా లేదు. తీసుకోపోయి మళ్ళీ కొట్టి మళ్ళీ రిమాండ్ చేసారు సార్. అప్పటికి మళ్ళీ అప్పుడు ఏం చేయకపోయినా తీసుకోతుండేది సార్. మస్తు ఇబ్బంది పెట్టారు సార్ మాకైతే. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దొంగతనం చేసావా చేయలేదు? చేయలేదు సార్. వారం దాకా చేయలేకుంటే. అప్పటికి ఎన్ని దొంగతనం చేస్తావు? అప్పటికి 2-3 చేసినట్టు. చేయకుంటే ఇంటికి వచ్చి బెయిల్ బయటకు వచ్చి కదా సార్. మా అంబర్పేటలో పట్టుకుపోయారు వచ్చి. చేయకుండా పట్టుకుపోయారు వచ్చి కదా సార్. పట్టుకపోయి మళ్ళీ పాత కేసులు ఉండే అవి నా మీద వేసి పంపించి లోపలికి వేసారు అంతే. మరి రికవరీ ఉండాలి కదా. లేదు వాళ్ళ దగ్గర బైక్లు ఉంటాయి కదా సార్. పాత అవి వేసి పంపించారు. అంటే నువ్వు తాళాలు పగలగొట్టిన కాకుండా 2 wheeler కూడా దొంగతనం చేస్తావు? నేను చేయలేదు. చేసేది ఒకటైతే 15 కేసులు వేసి పంపించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మీ భార్య కడుపుతో ఉన్నప్పుడు పోలీసులు కడుపు తన్నేవారు. అప్పుడు చేసిన నీకు బాధ అనిపించలేదు? అప్పుడు నమ్మ కూడా చూడలేదు సార్. లోపడేసాను నన్ను అక్కడ. ఈయన కలవనీయబోతుండే సార్. మాట్లాడనీయబోతుండే సార్. అది అట్లా చేసి రాజనగర్లో అట్లా చేసి సార్. మస్తు ఇబ్బంది పెట్టారు మాకైతే సీసీస్ వాళ్ళు. ఇప్పటికీ మేము షాప్ కాడ కూర్చుంటాం కదా సార్. పిల్లలకు తీసుకొని నైట్లో కూర్చుంటాం సార్. గంగారెడ్డి సార్ పెట్టించాడు మాకు. ఆయన మాకు మంచి హెల్ప్ చేసిండు సార్. కానీ వేరే వాళ్ళే మాకు తిడుతూ ఇప్పటికీ అంటారు మళ్ళీ కేసులు వేస్తాం అవి వేస్తాం అని బెదిరిస్తూ ఉంటారు సార్ మాకైతే.